మనందరిళ్ళలోనూ పాతబడిపోయిన క్లాత్‌లో లేకపోతే ఏవైనా కుట్టగా మిగిలినటువంటి క్లాత్స్ ఉంటూ ఉంటాయి కదండీ! అవి వేస్ట్ అని పడేయకుండా మంచి మంచి డీఐవైస్ అయితే షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. ఫస్ట్ డీఐవై అయితే చూసేద్దాము. ఇక్కడ నేను ఒక బియ్యం సంచిని ఇలా నిలువుగా మధ్యకి ఫోల్డ్ చేసుకున్నానండి. ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక పాత బెడ్‌షీట్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చండి. మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ తీసుకొని ఈ బియ్యం సంచి కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చుట్టూ చూసుకుని కట్ చేసుకోవాలి. ఇవి 2 పీసెస్ కదండి. బెడ్షీట్ కూడా ఇలా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని బియ్యం సంచి మధ్యలో పెట్టుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చుట్టూ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవడమే. మిషన్ ఉంటే మిషన్తో, లేదంటే గమ్తో కూడా అతికించుకోవచ్చండి. ఇప్పుడు తయారు చేసుకున్న దాన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుని ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని మధ్యకి మార్క్ చేసుకోండి. అలాగే నిలువుగా కూడా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా పాయింట్ మధ్యకి ఎక్కడికి వచ్చిందో చూసుకుని మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా మరొక పీస్ని రెడీ చేసుకుని దాన్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలండి. ఎక్కడికైతే మార్క్ వచ్చిందో ఆ 2 మార్క్స్ కలవాలి. ఇప్పుడు కదలకుండా మధ్యకి నేను ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను. ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటూ 4 వైపులా కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఈ కార్నర్స్ని 4 వైపులా కూడా కుట్టేసుకోవడమేనండి. మీ దగ్గర మిషన్ లేకపోతే చేత్తో కూడా కుట్టుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా ఇలా కుట్టుకుని రివర్స్ తిప్పేసుకుంటే అంతేనండి, ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు. క్లాత్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికైనా, లేదంటే కిచెన్లో గ్రాసరీస్ పెట్టుకోవడానికైనా, లేదు అంటే పిల్లల ఆట వస్తువులు పెట్టుకోవడానికైనా కూడా ఉపయోగించుకోవచ్చండి. ఏ రకంగా అయినా కూడా ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా ఒక 10 to 20 మినిట్స్లో మీరు దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఐడియా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ డిఐవై ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక జాకెట్ ముక్కను తీసుకున్నానండి. ఇదే క్లాత్తో మీకు చాలా డిఐవైస్ అయితే షేర్ చేశాను. ఈ మెరూన్ కలర్ ఏమో లైనింగ్ కోసం తీసుకున్నాను. లైనింగ్ కోసం మీరు ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ లైనింగ్ పీస్ వేసి మధ్యలో మన దగ్గర ఇలాంటి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి. క్యారీ బ్యాగ్ని ఒక లేయర్ కట్ చేసుకున్నాను. పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాను. సాధారణంగా మన అందరిళ్ళల్లో భోజనం ప్లేట్లు అంటే ఇదే సైజులో ఉంటాయి కదండి. ఈ సైజు ప్లేట్ తీసుకొని రౌండ్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలాగే మరొక రౌండ్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. మనకి 2 పీసెస్ అవసరం అవుతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. కదలకుండా మధ్యలో నేను పిన్ అయితే పెట్టుకున్నాను. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ పైవైపున స్టిచ్ చేసుకోవాలండి. మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఆ గ్యాప్లో నుంచి రివర్స్ తిప్పేసుకొని ఆ గ్యాప్ని కూడా మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మరొకటి కట్ చేసుకోవాలన్నాను కదా, దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు రెండింటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకుని కదలకుండా మధ్యలో పిన్ పెట్టేసుకున్నాను. ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటూ ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ క్లాత్లో నుంచి పొడవు 12, వెడల్పు 3 ఇంచెస్ ఉండేలాగా ఇక్కడ 2 పీసెస్ కట్ చేసుకున్నానండి. వీటిని హ్యాండిల్స్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. కుట్టుకుని మధ్యకి ఫోల్డ్ చేసుకుని సైడ్స్ జాయిన్ చేసుకుని ఈ కార్నర్స్లో ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా 1/2 ఇంచే మార్క్ చేసుకుని మనం మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. అటు ఇటు కూడా అంతే. స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పుకుంటే మంచి యూనిక్ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇలాంటివి మీరు బయట కొనాలన్నా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. మనం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే వేస్ట్ని పాడేసే క్లాత్ తోటి రెడీ చేసుకోవచ్చు. నా దగ్గర షో బటన్ ఉంటే షో బటన్ సూది దారంతో కుట్టుకున్నాను. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఐడియా నెంబర్ 3, ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అదొకటి తీసుకున్నాను. సేమ్ ఇదే సైజులో క్లాత్ కట్ చేసుకున్నాను. ఇది మెజర్మెంట్తో ఏమీ సంబంధం లేదండి. ఇంచుమించుగా ఇలాంటి బ్యాగ్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. లేకపోతే బియ్యం సంచి అయినా క్యారీ బ్యాగ్స్ అయినా ఉంటాయి కదా మన దగ్గర, అవైనా తీసుకోవచ్చు. క్లాత్ కదలకుండా ఉండడం కోసం 4 వైపులా కూడా ఇలా పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక కప్పు సైజ్ తీసుకున్నానండి. మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలాంటి సైజ్ ఏదైనా కానీ తీసుకుని రౌండ్గా ఉన్నది మధ్యలో పెట్టేసి చుట్టూ కూడా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కుట్టేసుకోవాలండి. ఓన్లీ మధ్యలో మాత్రమే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పిన్స్ తీసేసి కుట్టుకున్న దగ్గర మధ్యలో రౌండ్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు 4 వైపులా కూడా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత పై వైపున జస్ట్ ఒక చిన్న మడత పెట్టి కుట్టుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. జస్ట్ పై వైపున మడత పెట్టి కుట్టుకోవడమే. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మధ్యకి మడత పెట్టుకొని ఒక సైడ్ ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఈ హోల్ మధ్యకి వచ్చే విధంగా ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ మనం పైన మడత పెట్టాము కదా, మడత పెట్టిన వైపు కాకుండా ఇంకొక వైపున ఇలా కుట్టేసుకోవాలి. కుట్టుకుని రివర్స్ తిప్పేసుకున్న తర్వాత
పైన మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకునే విధంగా ఉండేందుకు ఒక చిన్న హ్యాండిల్ లాగా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండిటిని జాయిన్ చేసుకొని కుట్టేసుకోవాలి. అంతేనండి, చిన్న బ్యాగ్ అయితే రెడీ అయింది. దీన్ని మనం కిచెన్‌లో హ్యాంగ్ చేసుకొని వీటిలో పాలిథీన్ కవర్స్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఈ హోల్‌లో నుంచి కవర్స్ అయితే వస్తాయండి. అండ్ చూడడానికి కూడా బావుంటుంది. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 4, నేనిక్కడ ఆటా బ్యాగ్ తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీ దగ్గర ఏ కవర్ ఉంటే ఆ కవర్ తీసుకోవచ్చు. లేదంటే పాడైపోయిన ఏమైనా క్యారీ బ్యాగ్స్, బియ్యం సంచి అయినా కూడా తీసుకోవచ్చండి. సో, దానికోసం నేను ఇక్కడ మెజర్‌మెంట్స్ చెప్తున్నాను మీకు. ఇక్కడ వెడల్పు వచ్చి 25 ఇంచెస్ ఉంది. పొడవు 16 ఇంచెస్ ఉందండి. సో, ఇదే సైజులో మీ దగ్గర ఒకవేళ ఆటా బ్యాగ్ లేకపోతే వేరే ఏదైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను వాడినటువంటి ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. రా సిల్క్ బ్లౌజ్ పీస్ అండి. మనకి కవర్ ఏదైతే సైజులో ఉందో దానికంటే కూడా చుట్టూ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కవర్ మధ్యలో పెట్టేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవడమేనండి. మీ దగ్గర మిషన్ లేకపోతే ఇదే పని గమ్‌తో కూడా చేసుకోవచ్చండి. గమ్ అతికించుకోవచ్చు. ఇప్పుడు సేమ్ క్లాత్‌ని ఇలా 14 ఇంచెస్ అలాగే 3 ఇంచెస్ ఉండేలాగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నాను. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి బ్యాగ్‌కి వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండిల్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఇలా రివర్స్ తిప్పేసుకొని మిగిలిన 2 వైపులు కూడా కుట్టేసుకోవడమేనండి. కుట్టుకుని రివర్స్ తిప్పేస్తే షాపింగ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. పడేసే క్లాత్లు అలాగే ఇలాంటి గోధుమపిండి సంచులతోటి మంచి బ్యాగ్ రెడీ అయిపోయినట్టే. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలాగే వాష్ చేసుకోవచ్చు అండి. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఇది అస్సలు చెక్కు చెదరదు. చూసారు కదా, చాలా బాగుంటుంది. సో, ఈరోజు ఐడియాస్ అయితే ఇవేనండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.